ఓం నమ శివాయ. మేము వచ్చేసి మహాకుంభకు వెళ్ళే టైంలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసులు చూసామండి. అక్కడ ఎన్నో పుణ్యక్షేత్రాలు, పవిత్రమైన స్థలాలు, పవిత్రమైన ప్లేసెస్ అన్నీ కూడా చూసుకొని వచ్చాము. ఇవన్నీ చదువుతూ అక్కడే కూర్చొని చాలా టైం స్పెండ్ చేసామండి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంత భక్తితో వెళ్ళామో అదే భక్తితో అక్కడ ఉన్నంత వరకు కూడా గడుపుతూ ఇంటికి వచ్చేంత వరకు అదే ధ్యాసలో, అదే ధ్యానంలో ఉన్నామండి. చాలా బాగా జరిగింది ఈ ట్రిప్ అయితే మాకు. సో ఇక్కడ అన్ని గ్రంథాలు కూడా హిందీలో టెక్స్ట్ చేస్తున్నారు, అదే హిందీలో రాసున్నాయి. కొంత లైట్గా చదవడం అయితే వచ్చు, కానీ కొంచెం మీనింగ్ అర్థం చేసుకోవడం కష్టమేనండి. ఎంతైనా తెలుగు వాళ్ళం కదా, కొంచెం కష్టంగా అనిపించింది. అయినప్పటికీ కూడా పర్వాలేదు, అర్థమైన వరకు అర్థమైంది. అక్కడ గైడ్స్ కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాము. అండ్ వాళ్ళు కూడా మాకు చాలా వరకు చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ ఇంపార్టెన్స్ ఏంటి, దాని స్పెషల్ ఏంటి అక్కడ అనేది అందరికి కూడా చాలామంది చెప్పారండి. ఎంత లోపల వరకు ఉంది చూసారా, వీడియోలో చూస్తుంటే పైనే కనిపిస్తుంది కదా, చాలా లోపల వరకు కనిపిస్తుంది. అది పైనుంచి చూస్తే నాకు భయం వేసింది కూడా. కోర్స్ ఈ ప్రకృతిని చూడాలంటే 2 కళ్ళు సరిపోవనుకోండి. ఏమంటారండి, నిజమే కదా. మధ్యాహ్నం పూట ఇలా వెళ్ళి అలా చూస్తున్నాము అంటే ఆ టైంలో ఆ ప్రకృతి, ఆ అడవుల్లో ఆ మధ్యలో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తూ ఆనందంగా, ఎంత ఇష్టంగా ఇక్కడే ఉండిపోతే బాగుంటుందేమో అన్నంత ఫీల్ వచ్చేసిందండి. అంత బాగుందనమాట. చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. చూస్తుంటే మొక్కలు, చెట్లు, కొండలు, అండ్ పైనుంచి కింద వరకు జారుతున్న గంగమ్మ తల్లి. అబ్బా, మరి ఇంక ఎంత వర్ణించగలమండి మనం ప్రకృతిని. మన తరమా అది చెప్పండి. ప్రకృతిని వర్ణించడం అనేది కవులకే సాధ్యపడలేదు, ఎంత చెప్పినా తక్కువే. సో అలాగే ఇక్కడ కూడా అలాగే కనిపించింది. అప్పుడు కవులు అంటే నిజమో కాదా అనుకున్నాను, కానీ మహాకుంభకు వెళ్ళేటప్పుడు ఈ కొన్ని ప్లేసులు, స్థలాలు చూడడానికి వెళ్తే నిజంగా అనిపించిందండి. ఆ ఫీల్ నేను నిజంగా ఫీల్ చేశాను. అందుకే మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేశాను మీకోసం. చాలా బాగుంది, చాలా అదృష్టం ఈ మహాకుంభకు వెళ్ళిన వాళ్ళందరూ కూడాను. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా. వెళ్ళని వాళ్ళు వెళ్ళలేకపోయినందుకు ఆ స్వామి వచ్చి మా మీద అనుగ్రహించాలి అనేసి కోరుకోవడం తప్పించి ఇంకేం చేయగలని చెప్పండి. అందరికీ సాధ్యపడవు కదా అన్ని దగ్గరికి వెళ్ళాలనుకుంటే. అలాగే వెళ్ళిన వాళ్ళు మాత్రం నిజంగా చాలా చాలా అదృష్టవంతులు అనేసి మాత్రం చెప్పగలం. ఓకే, ఈ వీడియో చూసినా సరే మనకి కొంత పుణ్యం అనే వస్తుంది కదా అని చెప్పేసి మీ అందరి కోసం నేను ఈ వీడియో షేర్ చేశానండి. ఇది నర్మదా నది పుట్టిన స్థలం అన్నమాట. థ్యాంక్ యూ అండి.